విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే నైపుణ్యాలన్నీ విజ్ఞానాన్ని వెలికితీసి ప్రోత్సహించేందుకు నిర్వహిస్తున్న కలామ్స్ విజన్ 2024 సైంటిఫికల్ ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమాన్ని జిల్లాలో ఉండే హై స్కూల్ విద్యార్థులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం మరియు ఉప విద్యాశాఖ అధికారి శివప్రకాష్ తెలిపారు. స్థానిక ప్రతిభ కళాశాలలో ఆర్గనైజర్ మరియు ప్రోగ్రామ్ డైరెక్టర్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోస్టర్ను పలువురు ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూల్ విద్యార్థులు విజ్ఞాన మేళలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రాజెక్టు డైరెక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 27, 28వ తేదీలలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటున్న విద్యార్థులు రిజిస్టర్ చేసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 622845353550 9391932752 ఈ నంబర్లకు సంబంధించి రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. ఈరోజు దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కలామ్స్ విజన్ సైంటిఫిక్ ప్రాజెక్ట్ ఎక్స్పో రాయచోటి పట్టణం అన్నమయ్య జిల్లాలో జరుగుతుంది. ఈ కలామ్స్ విజన్ అబ్దుల్ కలాం ఏ విధంగా సైంటిఫిక్లో పిల్లల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, వాళ్ళ సాంకేతికతను బయటికి తీసుకురావాలి, సృజనాత్మకతను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కలాం విజన్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి అటు ప్రభుత్వము, అటు కొలాబరేషన్, మామూలు ప్రభుత్వ చేయూత, ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్స్ అందరూ కలిసి కూడా 2024 డిసెంబర్ 27, 28వ తేదీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మామూలుగా అందరూ కూడా పాల్గొని పిల్లల యొక్క దాగి ఉన్నటువంటి సృజనాత్మకతను బయటికి తీసుకొని వచ్చి ప్రాజెక్టును తీసుకొచ్చి అక్కడ ఎక్స్పోజ్ చేసి వాటిలో ఏవి బాగుంటాయో వాటికి మామూలు బహుమతులు కానీ, ఆ తర్వాత వాళ్ళకు మెమెంటోలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఈ కలాం విజన్ 2024లో అందరూ పాల్గొని మంచిగా వాళ్ళ యొక్క సృజనాత్మకను వెళ్ళి తీసుకొచ్చి అందరికి కూడా చూపించి దాంట్లో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. కలామ్స్ విజన్ 2024 అనేటువంటి సైంటిఫికల్ ప్రాజెక్ట్ ఎక్స్పో ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ చేయబడింది. ఇది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. దీని ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో సైంటిఫిక్ అప్రోచ్ డెవలప్ చేయాలనేది దీని వెనక ఉద్దేశం. అంటే పిల్లల్లో ఏదైతే మనకు సృజనాత్మకత కావచ్చు, అదేవిధంగా సైన్స్ పరమైనటువంటి పరిశోధనాత్మక విలువలను అభివృద్ధి చెందించేటట్లుగా వాళ్ళల్లో ఆసక్తి పెంపొందించి వాళ్ళల్లో ఈ ఏదైతే జూనియర్ సైంటిస్టుకు కావాల్సినటువంటి ఒక సైంటిఫిక్ అప్రోచ్ లక్షణాలు, శాస్త్రీయ దృక్పథ ఆలోచన అన్నమాట. అంటే దేన్ని కూడా గుడ్డిగా నమ్మకుండా ఒక శాస్త్రీయపరమైనటువంటి ఆలోచనలు చేస్తూ వాటికి తగిన ఆధారాలు ఉన్నప్పుడే నమ్మేటువంటి ఒక మంచి ఆలోచన దృక్పథాన్ని పెంపొందించడానికి ఈ ఎక్స్పో అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి వీళ్ళు ఈరోజు నుంచి వెబ్సైట్లో లాంచింగ్ ప్రారంభించబడుతుంది. అదేవిధంగా లాస్ట్ 5 years నుంచి దీన్ని ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని చెప్పడం ఇక్కడ మనకు మంచి ఉద్దేశంతో నిర్వహిస్తున్నారని దానికి ఒక నిదర్శనం. దీంట్లో భాగంగా 6 నుంచి 10వ తరగతి పిల్లలు ఎవరైనా పాల్గొనవచ్చు. అయితే విద్యార్థులే వాళ్ళు సొంతంగా తయారు చేసినటువంటి ప్రాజెక్టులు మాత్రమే ఇక్కడ ఎంపిక చేయడం జరుగుతుంది. దీని ఇంతకుముందు గతంలో లాగా ఉపాధ్యాయులు గైడెన్స్తో తయారు చేసి లేదా ఉపాధ్యాయులే తయారు చేసి పిల్లల ద్వారా ప్రదర్శించబడేటువంటి విధంగా ప్రోత్సహించబడడం లేదు. కేవలం విద్యార్థులు మాత్రమే తయారు చేసుకుని రావాలి. అదేవిధంగా 25వ తేదీ వరకు దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. 27, 28 తేదీల్లో ఇక్కడ శ్రీ సందీప్ హై స్కూల్ రాయచోటి అన్నమయ్య జిల్లా నందు ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. ఈ కార్యక్రమానికి వీలైనన్ని అప్లికేషన్స్ వచ్చి మంచి విద్యార్థుల్లో మంచి శాస్త్రీయ దృక్పథం దీని ద్వారా అలవడుతుందని, దీని ద్వారా శాస్త్రీయ దృక్పథం
దృక్పథం ఆలోచనలు విద్యార్థుల్లో పెంపొందించబడతాయని, దీనికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు